సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 8వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 24వ శ్లోకం వరకు ముగించుకున్నాము. దీన్ని సిద్ధి గ్రంథం అని ఎందుకు అంటారు అంటే, పూర్వపక్ష మత ఖండన చేస్తూ స్వమత స్థాపన చెయ్యాలి. సురేశ్వరాచార్యుల వారు 3 వాదనలను తీసుకున్నారు పూర్వపక్షులది. ఒకటి, అభ్యుపేద్య కర్మవాదిన అంటారు వీరిని. వీరు జ్ఞానం ఉంది అని ఒప్పుకుంటూనే, కానీ ఆత్మజ్ఞానం ద్వారా మోక్షం పొందనవసరం లేదు, కర్మ వల్లనే పొందేటప్పుడు ఇంకా జ్ఞానం ఎందుకు అని వాదిస్తారు. రెండవ పూర్వపక్షులు జ్ఞాన అనభ్యుపేద్య కర్మవాదిన అంటారు. అసలు వేదాంతం ఎక్కడ జ్ఞానం చెప్పనే లేదు, అంతా కర్మ గురించే చెప్పింది, ఆత్మజ్ఞానం లేనే లేదు పొమ్మంటారు వారు. మూడవ రకం వాదన జ్ఞానకర్మ సముచ్చయవాదిన అంటారు. వారు జ్ఞానము ఉంది, కర్మ ఉంది, రెండింటినీ కలగలిపితేనే మోక్షం వస్తుంది అని అంటారు. వీరి వాదనలు మనం ఈ నైష్కర్మ్య సిద్ధిలో 9 నుంచి 22 వరకు వస్తాయి అని చూసాం. కాకపోతే మనం ప్రస్తుతం మొదటి వారి వాదన, దాని ఖండన మాత్రమే చూస్తున్నాం. మొదటి వారి వాదన 9 నుంచి 13 శ్లోకాల వరకు ఉంటుంది. దాని ఖండన 23 నుంచి 53 వరకు ఉంటుంది. మనం పూర్వపక్షుల వాదన చూసి ఖండన మొదలెట్టాం. ఒకసారి మళ్ళీ అవి టూకీగా చూస్తే 9 నుంచి 13 శ్లోకాలలో పూర్వపక్షి వాదన ఈ విధంగా సాగుతుంది. పక్షి అంటే నిజంగా పక్షి అని కాదు, వేద పూర్వ భాగాన్ని ఆధారంగా చేసుకుని వాదించేవారు అనే విషయం మర్చిపోకూడదు. పూర్వ మీమాంసకులు ఇంకో విధంగా చెప్పాలంటే. సో వీరి వాదన ఏమిటంటే, పునర్జన్మ లేకుండా చేయాలి అంటే జ్ఞానం దాకా వెళ్ళనవసరం లేదు, కర్మ మేనేజ్మెంట్ అర్థం చేసుకుంటే చాలు అంటారు. ఏమిటది అంటే, కామ్యకర్మలు చేయకూడదు, నిషిద్ధ కర్మలు చేయకూడదు, నిత్య నైమిత్తిక కర్మలు శాస్త్రం విధించిన విధానంగా చేయాలి. ఎందువల్ల అంటే, కామ్యకర్మలు చేయటం వల్ల స్వర్గలోకాలు అనే పుణ్యం పొందుతారు, నిషిద్ధ కర్మ చేయటం వల్ల నరకాది లోకాలకు వెళ్తారు అనే పాపం పొందుతారు, నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోతే పాపం పొందుతారు, కాబట్టి అవి చేయాలి అంటారు. అందువల్ల ఈ కామ్య నిషిద్ధ కర్మలు మానేస్తే పుణ్యపాపాల అకౌంట్ 0 అవుతుంది. నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల పాపం 0 అవుతుంది. మరి ప్రారబ్ధ కర్మ మాట ఏమిటి అంటే, ప్రారబ్ధ కర్మకి వేదాంతం ఏం చెప్తుందో మేము అదే చెప్తాం. ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరాలి. ఆ ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ జీవితం ఉంటుంది. అది అయిపోగానే ఈ జీవితం, ఈ శరీరం రాలిపోతుంది. అంటే దాని కర్మ బ్యాలెన్స్ కూడా 0 అయిపోతుంది. అందువల్ల ఒక వ్యక్తి మరణించినప్పుడు 0 ఉంటుంది, కాబట్టి అతనికి పునర్జన్మ ఆస్కారం లేదు అని వారు అంటారు. కాకపోతే వారి వాదనలో లోపం ఎక్కడుంది అంటే, వారు సంచిత కర్మని అకౌంట్లోకి తీసుకోలేదు. వారి ఉద్దేశంలో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఒకటే. ఆ వాదన మనం అంత ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు దానికి సురేశ్వరాచార్యుల వారు 23 నుంచి జవాబు చెప్తున్నారు. మనం 14 నుంచి 22 శ్లోకాలు ప్రస్తుతానికి స్కిప్ చేశాము. సో 23కి సరాసరి వెళ్ళిపోతే 23లో
ఇది సంధి శ్లోకం అని చెప్పవచ్చు. అంటే ఇంతవరకు పూర్వపక్షుల వాదన కొనసాగింది, ఇక నుంచి సిద్ధాంతి వాదన మొదలవుతుంది సుమా, మీరు నోట్ చేసుకోండి అని చెప్పటానిగా అన్నట్టు 23వ గద్యంలో చెప్పి 23వ శ్లోకంలో కూడా ఇక నుంచి నేను చెప్పబోతున్నాను, ఇది ఆరంభ స్థానం అని చెప్తారు. ఒకసారి 23వ గద్యం శ్లోకం కూడా చూద్దాం. దూషణోపక్రమావధి జ్ఞాపనాయ ఆహా. సో ఒక క్రమ పద్ధతిలో దూషణ ఉపక్రమిస్తున్నాను, ఈ పర్టికులర్ శ్లోకం నుంచి మొదలెడుతున్నాను అని చెప్పారు. దూషణ అంటే నిందించటం కాదు, పూర్వపక్షుల వాదన ఖండన. ముగ్గురి వాదన ప్రవేశపెట్టారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఖండించుకుంటూ వస్తాను అని చెప్తున్నారు. 23 శ్లోకం. అత్రాభిదద్మహే దోషాన్ క్రమశో న్యాయ బృంహితైః వాచోభి పూర్వపక్షోక్తి ఘాతిభిర్నాతి సంభ్రమాత్. అత్ర అంటే రాబోయే శ్లోకం నుంచి, అంటే 24వ శ్లోకం నుంచి దోషాన్ అభిదద్మహే, దోషాన్ వదామి అని చెప్పి ఉండవచ్చు. అభిదద్మహే అంటే మేము వారి వాదనలో ఉన్న దోషాలను ఎత్తి చూపుతాము అంటున్నారు. మేము ఎందుకు వాడారు అంటే కారణం చూసాము. ఇది సురేశ్వరాచార్యుల వారి వ్యక్తిగత ఆలోచన కాదు, ఇది గురు పరంపరగా తరతరాలుగా అందజేయబడుతున్న వాదన. అది కూడా ఎలా చూపిస్తారు, ఎప్పుడన్నా ఈ పూర్వపక్షుల వాదనని సిద్ధాంతులు ఖండించాలంటే దానికి 3 పద్ధతులు వాడతారు. శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాలు అంటారు. శృతి అంటే ఉపనిషత్తుల్లో వచ్చిన వాక్యాలను కోట్ చేస్తూ ఇదిగో ఈ వాక్యం ఉంది కాబట్టి మీరు చేస్తున్నది తప్పు అని నిరూపిస్తారు. యుక్తి అంటే ఇప్పుడు మనం చూస్తున్న న్యాయ పద్ధతి, అంటే తర్కం, అనుమాన ప్రమాణం ముఖ్యంగా వాడతారు ఇందులో. అనుభవ ప్రమాణం, మన అనుభవమే మీరు చేస్తున్న వాదనకి భిన్నంగా ఉంది అని చూపిస్తారు. ఈ వాదనలు చేసేటప్పుడు ఒక్కోసారి 3 ప్రమాణాలు వాడతారు, ఒక్కోసారి ఏదో ఒకటే వాడతారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు న్యాయ బృంహితైః అన్నారు. అంటే నేను తర్క ప్రమాణం తీసుకుని మీ వాదనను ఖండిస్తాను. వచోభిహి, దీని ద్వారా నేను మీతో వాదిస్తాను. అలా వాదించటం వల్ల పూర్వపక్ష ఉక్త ఘాతిభిహి అంటున్నారు. అంటే మీ పూర్వపక్షం వారు చెప్పిన వాక్యాలను ఇది నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. అది కూడా ఎలా చెప్తారు, నా అతి సంభ్రమాత్, ఆవేశపడకుండా నేను శాంతంగా ఒక క్రమ పద్ధతిలో మీ వాదనలు ఖండించుకుంటూ వస్తాను అని చెప్పారు. 24 నుంచి అసలు వాదన మొదలవుతుంది, 23లో నేను వాదించబోతున్నాను అని చెప్పారు. ఇప్పుడు 24 గద్యం చూస్తే, చతుర్విధస్యాపి కర్మకాండస్య ముక్తావసంభవాత్ న ముక్తే కర్మ కార్యత్వం. ఇక్కడ దీని అర్థం, ఇక్కడ నుంచి అభ్యుపేద్య కర్మవాద నిరాసహ అంటారు. నిరాసహ అంటే వారి ఖండన. ఇది 24 నుంచి 53 వరకు కొనసాగుతుంది. వారేమో కర్మణా ఏవ మోక్షః, సిద్ధాంతులు ముందే పరిచయం చేస్తూనే నా కర్మ ప్రతికూలతః అని చెప్పేశారు. అంటే కర్మ అజ్ఞానానికి భిన్నంగా లేదు కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అని, దాన్ని ఇక్కడ వివరించుకొస్తున్నారు. అంతే భేదం. ఎందువల్ల కర్మ వల్ల మోక్షం రాదు అంటే ఇక్కడ ఒక అంశం తీసుకున్నారు సురేశ్వరాచార్యుల వారు. అవి చతుర్విధస్యాపి కర్మ కార్యస్య,
కర్మకార్యం అంటే కర్మఫలాలు. కర్మఫలాలు 4 రకాలుగా వస్తాయి. అవి ఆప్తి, ఉత్పత్తి, వికార, సంస్కార. ముందు ఉత్పత్తి చూసాము. ఉత్పత్తి అంటే పంట పండించటం. ఆప్తి అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి జారేయటం. వికార అంటే వండటం. సంస్కార అంటే వడ్లని శుద్ధి చేయటం. కానీ ఈ 4 కర్మఫలాలలో దేంట్లోనూ మోక్షం వస్తుంది అని లేదు కాబట్టి దీనివల్ల మోక్షం రాదు అంటున్నారు. ముక్తే అసంభవాత్. ముక్తి అందువల్ల సాధ్యం కాదు. ఎందువల్ల సాధ్యం కాదు? చతుర్విధస్యాపి కర్మకాండస్య. కర్మఫలంలో 4 రకాల ఫలాలు వస్తాయి. వాటిలో ముక్తి లేదు కాబట్టి ముక్తేహే న కర్మకార్యత్వం. అందువల్ల ముక్తి కర్మఫలంగా మనం చెప్పలేము అని అక్కడ స్పష్టం చేశారు. కర్మ అన్నప్పుడు మనం ఉపాసన కూడా కలుపుకోవాలి అని చూసాం. ఎందుకు ముక్తి కర్మఫలం కాదు అంటే దాన్ని 24 పద్యంలో వివరించారు సురేశ్వరాచార్యుల వారు. అది చూస్తే అజ్ఞానహాన మాత్రత్వాత్ ముక్తే కర్మన సాధనం కర్మాపమాష్టినా జ్ఞానం తమసీవోత్థితం తమః. ఇక్కడ ముక్తిని నిర్వచిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ముక్తేహే అజ్ఞానహాన మాత్రత్వాత్. ఈ వాక్యం చాలా ముఖ్యమైనది అని చూసాము. ముక్తి అంటే అజ్ఞానాన్ని నాశనం చేయటం తప్ప వేరే ఏది కాదు అని ఇక్కడ స్పష్టం చేశారు. కాబట్టి ముక్తి అంటే బుద్ధిలో మార్పు రావాలి, అంతేగాని ముక్తి పొందటానికి ఏ కర్మ అవసరం లేదు. సో ముక్తి అంటే ఏమిటి అని అడిగితే ముక్తి కోసం సాధన చేయనవసరం లేదు. నా బుద్ధిలో మార్పు తెచ్చుకోవటం అనే జ్ఞానం పొందటమే ముక్తి. అందువల్ల ఇక్కడ మాత్ర పదం చాలా ముఖ్యమైనది. అజ్ఞానహాన మాత్రత్వాత్. అజ్ఞానాన్ని తొలగించటం మాత్రమే ఇంకా మాట్లాడితే ముక్తి అన్నారు. అంటే అజ్ఞానం తొలగగానే మోక్షం వస్తుంది. జ్ఞానకాండకి కర్మకాండకి భేదం అది. కర్మకాండలో ఏదైనా జ్ఞానం పొందాక దానికి సంబంధించిన కర్మ చెయ్యాలి, అప్పుడే ఫలం వస్తుంది. ఉదాహరణకి జ్యోతిష్ఠోమ హోమం ఉంది అని అంతా థియరీ అంతా నేర్చుకుంటారు, దానివల్ల స్వర్గలోకం వచ్చేది. ఆ కర్మ చెప్పినట్టుగా చేస్తేనే దానికి చెప్పబడిన ఫలమైన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అదే జ్ఞానకాండలో జ్ఞానం పొందగానే అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. రజ్జు సర్ప భ్రాంతి చూసాం. అక్కడ తాడుని చూసి పాము అని పొరపాటు పడ్డారు. ఎవరో వచ్చి టార్చ్ లైట్ వేశారు. అక్కడ ఉన్నది పాము కాదు తాడు అని అర్థమైంది. దాని తర్వాత ఏ కర్మ చేస్తారు? అక్కడ పాము మంత్రం చెబుతారా? మళ్ళీ ఎవరో పాములు పట్టేవాడిని పిలుస్తారా? అక్కడ యాక్షన్ ఏమీ అవసరం లేదు. జ్ఞానం = అజ్ఞాన నివృత్తి. ఇంకా మధ్యలో వేరే కర్మ లేదు, వెంటనే ఫలం వచ్చేస్తోంది. సో జ్ఞానం = ఫలం. అందువల్ల మోక్షం అంటే జ్ఞానం పొందటమే చాలు, ఇంకా వేరే కర్మ చేయనవసరం లేదు అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా నాకు మోక్షం అంటే అర్థమయ్యింది, అజ్ఞాన నివృత్తి అని అర్థమైంది, సరే ఇప్పుడు నేనే కర్మ చేయాలి అని అడిగితే వారికి మోక్షం అర్థం కాలేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మోక్షం బుద్ధిలో కలిగే మార్పు, దానికోసం ఏమీ కర్మ చేయనవసరం లేదు అని తెలుసుకోవటమే మోక్షం. అది అర్థం కాకపోతే మోక్షం రానట్టే అర్థం అని చూసాం. హాన అంటే నాశనం చేస్తుంది,
అజ్ఞానాన్ని నాశనం చేస్తుందంటే మళ్ళీ వేరే ఏదో అజ్ఞానం అనుకోకూడదు. ఆత్మ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. సో ముక్తి అంటే ఆత్మ అజ్ఞానాన్ని నాశనం చేయటమే అని చెప్పి వెంటనే కర్మన సాధనం అని కూడా చెప్పారు. కర్మ వల్ల ఈ మోక్షం రాదు. అంటే మీరు ఒక ప్రశ్న అడగచ్చు. సరే మోక్షం అంటే అజ్ఞాన నివృత్తి అని అర్థం చేసుకున్నాను. కానీ ఆ అజ్ఞాన నివృత్తి కలగటానికి కర్మ ఎందుకు వాడకూడదు నేను అని ఎవరన్నా ప్రశ్నిస్తే కర్మ అజ్ఞానం న అపరిమార్ష్టి 2వ లైన్లో వస్తుంది. కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. చీపురుని మార్జని అంటారు. అది దుమ్మును పారద్రోలుతుంది. అలా ఇక్కడ అజ్ఞానం అనే దుమ్మును కర్మ పారద్రోలలేదు. ఎందుకు పారద్రోలలేదు? తర్వాత ప్రశ్న. ఎందుకంటే కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది. సో అజ్ఞానం కారణం, కర్మ కార్యం. ఈ సంబంధం చాలాసార్లు చూస్తూ వచ్చాము. అజ్ఞానం వల్ల నేను కర్తను అనుకుని కర్మలు చేస్తాం. నేను పరిమితి ఉన్న జీవిని, నాకు పూర్ణత్వం కావాలి అనుకుని నేను కర్తను అనుకుని అనేక కర్మలు చేస్తాం. ఆ కర్మల వల్ల పుణ్యపాపాలు వస్తాయి. పుణ్యపాపాలను సుఖదుఖాల రూపంలో అనుభవించాలి. దానికోసం జన్మ జన్మలు పొందుతూనే ఉండాలి. అది సంసారం. సో ఆఖరిది మొదటిది చూస్తే అజ్ఞానం = సంసారం అని మనం చూసాం. వెంటనే చూస్తే అజ్ఞానం వల్ల కర్మలు చేస్తాం. అంటే ఏమైంది? అజ్ఞానం కారణం అయింది, కర్మ కార్యమైంది. దీనికి సూత్రం ఏమిటి? కారణగుణాః కార్యే అనువర్తంతే. కారణగుణం కార్యంలోకి వెళుతుంది. బంగారంలో రాగి కలిపితే ఆభరణంలో కూడా రాగి ఉంటుంది. బంగారంలో వెండి కలిపితే ఆభరణంలో కూడా వెండి ఉంటుంది. కాబట్టి కారణంలో ఉన్న గుణం కార్యానికి వస్తుంది. అజ్ఞానమే కారణం. దానివల్ల కార్యం అనే కర్మ వచ్చింది. సో కర్మ స్వరూపమే అజ్ఞానం. ఎంత ధైర్యంగా అనేస్తున్నారో చూడండి సురేశ్వరాచార్యుల వారు. కర్మ స్వరూపమే అజ్ఞానం. అలాంటి అజ్ఞానం ఇంకొక అజ్ఞానాన్ని ఎలా పారద్రోలుతుంది అంటారు. ఏ కర్మ అజ్ఞానం అంటే ఏ కర్మ తీసుకున్నా కూడా అది అజ్ఞానజన్యమే. అజ్ఞానం అంటే అజ్ఞానం, కర్మ కూడా అజ్ఞానం. రెండు ఒకటే అయినప్పుడు కర్మ అజ్ఞానాన్ని ఎలా నాశనం చేస్తుంది అంటే దాని అర్థం మిమ్మల్ని జవాబు చెప్పమని కాదు, కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు అని అర్థం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. దానికి జవాబు ఇక్కడ శ్లోకంలో ఎలా చెప్పారో చూస్తే తమసి ఉత్థితం ఇవ. దీనికి రజ్జు సర్ప భ్రాంతి మనం చూస్తున్నది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము. రజ్జు అజ్ఞానం వల్ల మనకి పాము అనే పొరపాటు ఏర్పడింది. సో రజ్జు అజ్ఞానం సర్ప దర్శనాన్ని కలగజేసింది. అజ్ఞానం కారణం, పాము కనపడటం కార్యమైంది. సో సర్పదర్శనం స్వరూపం ఏంటి? రజ్జు అజ్ఞానం. సర్పదర్శనం అనే పొరపాటు ఎందువల్ల ఏర్పడింది? రజ్జు అజ్ఞానం వల్ల ఏర్పడింది. దీన్ని బట్టి ఒక సూత్రాన్ని తీస్తే ప్రతి ఒక్క పొరపాటు కూడా అజ్ఞానం వల్లనే ఏర్పడుతుంది. ఏ విషయంలో అయినా సరే ఆ విషయానికి సంబంధించిన అజ్ఞానం వల్ల పొరపాటు ఏర్పడుతుంది. సో అజ్ఞాన జనిత పొరపాటు అవుతుంది అది. ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతిదే మళ్ళీ ఒకసారి చూస్తే అక్కడ తాడు ఉంది. పూర్తిగా వెలుతురు ఉంటే తాడు తాడుగా కనబడుతుంది, ఏ సమస్య లేదు. పూర్తిగా చీకటి ఉంటే అక్కడ తాడు ఉందనే తెలియదు, కాబట్టి తాడుని పాముగా పొరపాటు పడే అవకాశము లేదు. సగం వెలుతురు సగం చీకటి ఉంటే క్రీనీడ అంటారు దాన్ని. క్రీనీడలో అక్కడ మీకు ఒక వస్తువు కనబడుతోంది.
అక్కడ ఏదో ఉంది అనే జ్ఞానం ఉంది మీకు, సగం జ్ఞానం ఉంది. కానీ ఆ ఉన్నదేమిటో తెలియటం లేదు, సగం అజ్ఞానం ఉంది. అందువలనే ఇంగ్లీష్లో కూడా హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటారు. ఇక్కడ మనకి ఆత్మ అజ్ఞానం అంటే ఆత్మ ఉందని తెలుసు, కానీ ఆ ఆత్మ నేను అంటే ఆ నేను ఎవరో తెలియటం లేదు. శరీరం అనుకుంటున్నాం, మనసు అనుకుంటున్నాం, ఇంద్రియాలు అనుకుంటున్నాం. అందువల్ల ఈ సమస్య అంతా వస్తుంది. కాబట్టి ఇక్కడ సగం చీకటి సగం వెలుతురు ఉండేసరికి తాడుని తాడుగా చూడకుండా పాముగా పొరపాటు పడుతున్నాం. సో ఇప్పుడు పొరపాటు ఎలా ఏర్పడింది? అజ్ఞానం వల్ల ఏర్పడింది. ఇక్కడ ఆత్మ కర్మ విషయం తీసుకుంటే ఆత్మ అజ్ఞానాన్ని రజ్జు అజ్ఞానంతో పోల్చవచ్చు. అక్కడ సర్పదర్శనాన్ని ఇక్కడ కర్మతో పోల్చవచ్చు. అంటే రజ్జు అజ్ఞానం వల్ల సర్పదర్శనం అయితే ఆత్మ అజ్ఞానం వల్ల మనం కర్మ చేస్తున్నాం. కర్మ దర్శనం అనకూడదు, కర్మ చేస్తున్నాం. అలాంటప్పుడు కర్మ ఆత్మ అజ్ఞానాన్ని ఎలా పారద్రోలుతుంది? పారద్రోలలు. ఎందుకంటే పొరపాటు అజ్ఞాన జనితం అని చెప్తున్నాం. అజ్ఞాన జనిత పొరపాటు దానికి కారణాన్ని ఎలా నాశనం చేస్తుంది? అసాధ్యం. అంటే పొరపాటు అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఎందువల్ల అంటే అదే దానికి కారణం, దాని కారణాన్ని అది నాశనం చేసుకోలేదు. సో తమసీ ఉద్దితం అంటే అజ్ఞానంలో ఏదైతే పుడుతుందో తమః న అపమార్ష్టి. సో చీకటి నుంచి పుట్టినది చీకటిని నాశనం చేయలేదు. ఇది దీని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, తమసీ ఉద్దితం చీకటి నుంచి పుట్టినది తమః న అపమార్ష్టి, మళ్ళీ అదే చీకటిని నాశనం చేయలేదు. కర్మ ఆత్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి అది అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు 25 కర్మ కార్యత్వాభ్యుపగమేపి దోష ఏవ. సురేశ్వరాచార్యుల వారు ఇక్కడ అభ్యుపేద్యవాదం చేస్తున్నారు. అభ్యుపేద్యవాదం అంటే ఎదుటివారి వాదన తప్పని మనకి తెలిసినా తాత్కాలికంగా వారి వాదనని ఒప్పుకుంటూనే, కానీ మీ వాదన నిజమైతే దీనికి ఏం జవాబు చెప్తారు అని వారి వాదనలోంచి లొసుగుని ఎత్తి చూపుతారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ముందు ఎస్టాబ్లిష్ చేసేశారు, కర్మ అజ్ఞానం వల్లనే పుట్టింది కాబట్టి దేని నుంచి పుట్టిందో ఆ అజ్ఞానాన్ని కర్మ నాశనం చేయలేదు అని నిరూపించేశారు. కానీ ఇప్పుడు వారిని కన్విన్స్ చేయటానికి వారి వాదననే ఒప్పుకుంటున్నట్టుగా చేసి దానిలోని లొసుగులని చెప్తున్నారు. దీని అభ్యుపేద్యవాదన అంటారని చూసాం. సో సరే, తాత్కాలికంగా మీ వాదన ఒప్పుకుంటాను. ఏమిటది? మీరు మోక్షం కర్మ ఫలంగా వస్తుంది అని అంటున్నారు కదా, ఒప్పుకుంటాను. కానీ ఏ కర్మ వల్ల మోక్షం వస్తుందో అది చూపించండి. ఏది చెప్పినా అక్కడ సమస్య. దానికి సురేశ్వరాచార్యుల వారు 2 వాదనలు ఇస్తున్నారు. ఏమిటది? సో ఏ కర్మ వల్ల మోక్షం వస్తుందో చెప్పండి అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు కర్మ వల్ల మోక్షం వస్తుంది అన్న అనేక సమస్యలు వస్తాయి. ముందు ఈ లైన్ అర్థం చూస్తే, కర్మ కార్యత్వ అభ్యుపగమే అపి. సరే, ఒకవేళ మోక్షం కర్మ వల్ల వచ్చిన ఫలం, కార్యం అంటే ఫలం అని చూసాం. సో మోక్షం కర్మ వల్ల వచ్చిన ఫలం అని అభ్యుపగమే అపి. అభ్యుపగమే అంటే స్వీకరించిన, అపి కూడా అంటే మీ వాదననే నేను స్వీకరించినా కూడా. మీ వాదన ఏంటి? కర్మ వల్ల మోక్షం వస్తుంది అనే వాదన స్వీకరించినా కూడా దోష ఏవ, అది దోషభూయిష్టమైనదే, అందులో సత్యం లేదు, అది సాధ్యం కాదు అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఎందువల్ల అంటే అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు. 25 శ్లోకం చూద్దాం.
ఏకేన వా భవేన్ముక్తిః యది వా సర్వకర్మభిః ప్రత్యేకం చేద్వృథా అన్యాని సర్వేభ్యోప్యేకకర్మతా. పూర్వపక్షిని ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. సరే, నువ్వు కర్మ వల్ల మోక్షం వస్తుందంటున్నావు, నేను ఒప్పుకుంటాను. కానీ ఏ కర్మ మోక్షాన్ని ఇస్తుంది? ఇక్కడ వాదన వేదాంతికి కర్మకాండకి మధ్య అన్న విషయం మర్చిపోకూడదు. కర్మకాండని నమ్మే వ్యక్తిని పూర్వపక్షి అంటున్నాం. వేదాంతి అంటే సిద్ధాంతి లేదా అద్వైత వేదాంతి. సురేశ్వరాచార్యుల వారు అద్వైత వేదాంతి వైపు ఉన్నారు. కర్మ అంటే ఇక్కడ ఇంకా మనం వైదిక కర్మలు తీసుకోవాలి, లౌకిక కర్మలు కాదు. సో ఏ కర్మ వల్ల మోక్షం వస్తుంది అని, సరే నేనే నీకు 2 చాయిస్లు ఇస్తాను, నువ్వు చెప్పు వీటిలో ఏ కర్మ వల్ల వస్తుంది. ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క కర్మ వల్ల మోక్షం వస్తుంది అని అంటారా, లేదా అన్ని కర్మలు కలిపి చేస్తే మోక్షం వస్తుంది అంటారా? వికల్ప పద్ధతి అంటారు. అంటే చాయిస్. వికల్పం అంటే చాయిస్. అనేక చాయిస్లు ఇస్తున్నారు. దీనివల్ల వస్తుందా, దానివల్ల వస్తుందా, ఏది చెప్పు అని. కానీ దేని వల్ల రాదు అని ఆయనే ఖండించుకు వస్తారు. ఎందువల్ల? ముందు ఆయన అడిగిన ప్రశ్న చూద్దాం. ఏకేన ముక్తి భవేద్వా. ఏకేన అంటే ఏదో ఒక కర్మ చేస్తే ముక్తి వస్తుంది అని మీరు అంటారా? ఏ కర్మ వల్ల వస్తుంది అన్నారు కదా, ఏ కర్మన్నా చేయొచ్చు, ఏదో ఒక కర్మ చేస్తే చాలు దానివల్ల ముక్తి వచ్చేస్తుంది అంటారా? యదివా లేదా చాయిస్ అన్నమాట. సర్వకర్మభిః. సర్వకర్మభిః దగ్గర మళ్ళీ కలుపుకోవాలి. ముక్తి భవేద్వా. ఏదో ఒక కర్మ చేస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది అంటారా? లేదా శాస్త్రం నిర్దేశించిన కర్మలన్నీ చేస్తేనే మోక్షం వస్తుంది అంటారా అని ప్రశ్న అడిగి మీరు ఏది జవాబు చెప్పినా సమస్యే అని అంటారు. ఆయనే జవాబిస్తున్నారు. ప్రత్యేకం చేద్. ప్రత్యేకం చేద్ అంటే మొదటి ఆప్షన్లోకి వెళ్ళాలి. మొదటి ఆప్షన్ ఏమిటి? ఏకేన ముక్తి భవేత్. ఏదో ఒక కర్మ చేస్తే చాలు, ఒక చిన్న కర్మ చేస్తే చాలు. ఉదాహరణకి సంధ్యావందనం లేదా అగ్నిహోత్రం అవేమన్నా చేస్తే మీకే అర్థమవుతుంది. అన్యాని వృధా భవంతి. భవంతి మనం కలుపుకుంటాం. తక్కిన కర్మలన్నీ వృధా. శాస్త్రం ఒక 10 కర్మలు చేయండి అని నిర్దేశించి ఏదో ఒక కర్మ చేస్తేనే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పింది అనుకోండి, అప్పుడు తక్కిన కర్మలు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? మీరు పరీక్ష పేపర్ తీసుకుంటే 10 ప్రశ్నలు రాసి తీరాలి ముందు మెన్షన్ చేస్తారు. కానీ ఏదో ఒక్క జవాబు రాస్తేనే మొత్తం మార్కులు వచ్చేస్తాయి అంటే తక్కిన 9 కష్టపడి ఎవరు రాస్తారు? ఎవరు రాయరు. అలాగే 10 కర్మలు నిర్దేశించి, ఉదాహరణకి 10 చెప్పాం, నిర్దేశించి ఒక కర్మ చేస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది అంటే మోక్షం అల్టిమేట్ రిజల్ట్, దాని మించింది ఇంకోటి లేదు. అలాంటప్పుడు ఒక కర్మే చేస్తారు, మిగతా కర్మలన్నీ వృధా అయిపోతాయి. అన్యాన్ వృధా భవంతి. అన్యాన్ అంటే తక్కిన కర్మలన్నీ వృధా అయిపోతాయి. చేద్ వృధా అంటే చేద్ ప్లస్ వృధా. ఏవి? అన్యాని తక్కిన కర్మలు. సరే, ఇది పక్కన పెట్టండి. అన్ని కర్మలు కలిపి చేయాలి అని మీరు అనేటట్టయితే సర్వేభ్యః చేద్. చేద్ అంటే ఒకవేళ అయితే, సరే అన్ని కర్మలు చేసి తీరాలి అని మీరు అనేటట్టయితే ఏకకర్మత. అన్ని కర్మలు కలిపి ఒక కర్మ అవుతుంది. అన్ని కర్మలు చేయాలి అంటే ఏమవుతుంది? అన్ని కర్మలు ఒకటే కర్మ కిందకి వస్తాయి. ఏకకర్మ అవుతుంది అంటున్నారు. ఏకకర్మ అయితే అన్ని కలిపి చేయాలి. దానివల్ల ఏమిటి సమస్య? సురేశ్వరాచార్యుల వారు తర్వాత చెప్తారు. ఇక్కడ మనం చూద్దాం. అన్నీ కలిపి చేయాలి అంటే ఏ ఒక్కటి వదిలేసినా కూడా
మోక్షం రాదు. ఇందాక 10 కర్మలు అనుకున్నాం. సో 10 కర్మలు చేస్తేనే మోక్షం వస్తుంది అన్నారనుకోండి. ఏ కారణం వల్లనైనా 9వ కర్మ చేయకపోతే మోక్షం రాదు. ఈ కర్మలు కలిపి చేయాలి అంటే ఏ ఒక్క కర్మ కూడా మానలేరు. ఆ సమస్య ఒకటి ఉంటుంది. సో అది ఒక కర్మ కింద అవుతుంది అని వదిలేశారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు జవాబు చెప్పలేదు. దానికి భాష్యకారులు జవాబు చెప్తున్నారు. ఏమని? ఏ ఒక్క వ్యక్తి కూడా శాస్త్రం నిర్దేశించిన అన్ని కర్మలు చేయలేరు. దానికి కారణం పూర్వం వర్ణాశ్రమ విభజన చాలా స్పష్టంగా ఉండేది. దాని ప్రకారం కొన్ని వర్ణాల వారు కొన్ని కర్మలు చేయకూడదు. ఉదాహరణకి రాజసూయ యాగాన్ని క్షత్రియులు తప్ప తక్కిన 3 కులస్తులు చేయడానికి వీలే. అలాగే ఆశ్రమ ధర్మం కొన్ని కర్మలు గృహస్థు మాత్రమే చేయగలడు, తక్కిన వారు చేయకూడదు. అందులో కూడా ఒక కర్మకి ఆ గృహస్థుకి మగపిల్లవాడు ఉంటేనే అతను చేయగలడు అని వస్తుంది. ఇంకొక కర్మకి అతనికి గూని ఉండకూడదు, జుట్టు నల్లగా ఉండాలి, మళ్ళీ రంగేసుకుని అవ్వటం కాదు, జుట్టు నల్లగా ఉండాలి అని చెప్తారు. ఒక కర్మకి యజమానికి నల్ల జుట్టు ఉండాలి అని ఉంటుంది. రంగు వేసుకున్న జుట్టు కాదు, సహజంగా నల్ల రంగై ఉండాలి. అలా కొన్ని కర్మలకి కొన్ని నిషిద్ధాలు ఉంటాయి. సో వర్ణాశ్రమ ధర్మాలను బట్టి కర్మలు చేయాలి. బ్రాహ్మణ గృహస్థుకి కొన్ని కర్మలు ఉంటాయి, క్షత్రియ బ్రహ్మచారికి కొన్ని కర్మలు ఉంటాయి, వైశ్య వానప్రస్థాశ్రమంలో ఉన్న అతనికి కొన్ని కర్మలు ఉంటాయి. అలా రకరకాల కర్మలు ఉంటాయి. అలా ఎవరి వర్ణాశ్రమానికి తగ్గట్టుగా వారికి కర్మలు ఉన్నప్పుడు అన్ని కర్మలు కలిపి చేస్తే మోక్షం వస్తుంది అంటే ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తే దానికి ఇదిగో కొంత కన్సెషన్ ఉంటుంది. ఎవరు చేయాల్సిన కర్మలు వాళ్ళు చేస్తే మోక్షం వస్తుంది. ఎవరు చేయాల్సిన కర్మలు వాళ్ళు అన్ని కర్మలు చేస్తే, అంటే ఉదాహరణకి క్షత్రియ బ్రహ్మచారి ఏ కర్మలు చేయాలో అవన్నీ చేయాలి, బ్రాహ్మణ గృహస్థు ఏ కర్మలు చేయాలో అవన్నీ చేయాలి. అలా చేస్తే మోక్షం వస్తుంది అని వారు అనవచ్చు. కానీ అది కూడా సమస్య అంటారు. ఎందువల్ల? కర్మని బట్టి ఫలం ఉంటుంది. ఏ కర్మ చేస్తే దానికి తగ్గ ఫలం వస్తుంది. అన్ని కర్మలకి ఒకటే ఫలం ఉండదు. యథా కర్మ తథా ఫలం ఒక రూల్. ఈ నియమాలను మనం అధిగమించలేం. ఏమిటా నియమం? యథా కర్మ తథా ఫలం. ఏ కర్మ చేస్తే దానికి తగ్గ ఫలం ఉంటుంది. సాధన భేదే సాధ్య భేద. మీరు చేసే కర్మ వేరే ఉంటే దానికి వచ్చే ఫలం కూడా వేరే ఉంటుంది. కారణ భేదే కార్యభేద. కారణాన్ని బట్టి కార్యం వస్తుంది. అలాంటప్పుడు అనేక కర్మలు కలిపి చేస్తే ఒకటే ఫలం వస్తుంది అని ఎలా చెప్పగలరు? భిన్న భిన్న కర్మలు చేస్తే ఒకటే ఫలమైన మోక్షం ఆ భిన్న కర్మలన్నిటికీ ఎలా వస్తుంది అని అంటే సర్వేభ్యః మోక్షః ఇతి చేత్, అన్ని కర్మల వల్ల మోక్షం వస్తుంది అని చెప్పేటట్టయితే ఏకకర్మత దోషః భవతి అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే అన్ని కర్మల వల్ల మోక్షం వస్తుంది అంటే మొదటి దోషం, ఏ ఒక్కరు కూడా అన్ని కర్మలు చేయలేరు. పోని వారి వర్ణాశ్రమ ధర్మానికి తగ్గట్టు కర్మలు చేస్తే చాలు అన్నా కూడా అన్ని కర్మలు చేయలేరు. ఒకవేళ చేస్తే భిన్న కర్మలకి ఒకటే ఫలమైన మోక్షం వస్తుంది అనటంలోనూ అర్థం లేదు. సరే, ఇక్కడ మళ్ళీ వాదన కోసం
వేరే వేరే మోక్షాలు వస్తాయి అంటే, ఉదాహరణకి సారూప్య మోక్షం అందాము అంటే అవన్నీ అసలు మోక్షాలు కావు. మోక్షం ఒకటే ఉంటుంది. మోక్షంలో మళ్ళీ అన్ని రకాలు ఉండవు. సద్దర్శనంలో మనుషులు 3 రకాల మోక్షాల గురించి మాట్లాడతారు అని రమణ మహర్షి అంటారు. అవి రూపిణీ ముక్తి, అరూపిణీ ముక్తి, ఉభయాత్మిక ముక్తి అని. కానీ ఇవన్నీ అహంకారం ఉపయోగించి పొందే మోక్షం. మనకి అద్వైతం ప్రకారం మోక్షం అంటే అహంకారాన్ని పారద్రోలటం. అందువల్ల 3 రకాల ముక్తులు ఉంటాయనేది అర్థం లేని పని. అది కుదరదు అని దీని అర్థం. ఇప్పుడు 26 చూద్దాం. సర్వ ప్రకారస్యాపి కర్మణః ఉత్పత్తిత ఏవ విశిష్ట సాధ్యాభిసంబంధాత్ న పారిశేష సిద్ధి. ఇంకొక సూచన చేస్తున్నారు పూర్వపక్షి. ఆయన చేసే సూచన చూసే ముందు మనం సురేశ్వరాచార్యుల వారు చేసిన వాదనని ముందు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలా వాదోపవాదాలతో కూడినది వాదన అర్థమైతే కానీ ప్రతివాదన అర్థం కాదు. సో వాదన ఏమిటి? ఒక కర్మ వల్ల మోక్షం వస్తుందా, అన్ని కర్మలు కలిపితే మోక్షం వస్తుందా? దానికి సురేశ్వరాచార్యుల వారు చూపిన కారణం, ఒక కర్మ వల్ల చేస్తే వచ్చేటట్టయితే తక్కిన కర్మలు వృధా, అనేక కర్మలు కలిపి చేసేటట్టయితే మోక్షం వస్తుంది అంటే అనేక కర్మలు కలిపి చేయటం కష్టం. పోని వారి వర్ణాశ్రమ ధర్మాలు తగ్గట్టు కర్మలు చేస్తే వస్తుంది అనేటట్టయితే భిన్న కర్మలకు భిన్న ఫలాలు ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? దానికి పూర్వపక్షి ఇచ్చిన సూచన, మీరు చెప్పిన రెండూ కాదు. ఒక్క కర్మ చేయటము కాదు, అనేక కర్మలు కలిపి చేయటము కాదు. ఏ కర్మ అయితే మోక్షాన్ని కలగజేస్తుందో ఆ కర్మ చేయాలి అని అంటారు. దానికి మన సిద్ధాంతి జవాబు, మీ వాదన వినడానికి చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఒక పర్టికులర్ కర్మ చేస్తే మోక్షం వస్తుంది అనేది చాలా బాగుంది. కానీ ఏమిటా పర్టికులర్ కర్మ? ఏ కర్మ చేస్తే మోక్షం వస్తుంది? వేదంలో అలా ఏ కర్మ ప్రత్యేకించి మోక్షకారకంగా నిర్దేశింపబడలేదు. వేదంలో కర్మ గురించి చెప్పినప్పుడల్లా ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని వస్తూనే ఉంటుంది. మోక్షం గురించి అలా ఏ కర్మకి రాలేదు. తక్కిన ఫలాలన్నీ వచ్చాయి కానీ మోక్షం రాలేదు అంటే దానికి పూర్వపక్షి, ఓపిక పట్టండి, నా దగ్గర జవాబు ఉంది. నిజమే, కొన్ని కర్మలకి కొన్ని ఫలాలు ఉన్నాయి, మోక్షం గురించి చెప్పలేదు, నిజమే. కానీ కొన్ని కర్మలకి ఫలం చెప్పలేదు. అలా ఫలం చెప్పని చోట మనం ఆ ఫలాన్ని మోక్షంగా తీసుకోవచ్చు కదా అని అంటారు పూర్వపక్షి. అంటే ఇక్కడ 2 పాయింట్లు. కొన్ని కర్మలకి కర్మఫలం చెప్పలేదు, మోక్షానికి ఫలానా కర్మ చేయాలి అని చెప్పలేదు. ఈ రెండింటినీ మనం కలిపితే దాని నష్టాస్వదగ్ధ రథన్యాయం అంటారు. అంటే ఒక గుర్రం ఖాళీగా ఉంది, రథం ఖాళీగా ఉంది, ఈ గుర్రాన్ని ఆ రథంతో కలపాలి అని. అలాగే ఇక్కడ మోక్షానికి కర్మ చెప్పలేదు, కర్మకి ఫలం చెప్పలేదు. ఈ 2 కలపండి, ఏముంది, తేలికే కదా అంటారు వారు. అంటే సురేశ్వరాచార్యుల వారు అలా ఫలం చెప్పని చోట చెప్పవచ్చు, మీరు అన్నది బాగానే ఉంది, కానీ ఫలం చెప్పబడని కర్మ అంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు. అది ముందు ఆ గద్యం చూద్దాం. సర్వ ప్రకారస్యాపి కర్మణ, అన్ని రకాల కర్మలకి, అన్ని రకాల కర్మలు అంటే ఏమిటా కర్మలు? అవి మనం వివరంగా అంత ముందు క్లాస్లో చూసాం.
నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. వీటన్నింటికి వాటి వాటి ఫలాలు చెప్పబడ్డాయి. ఆ ఫలంలో ఎక్కడ మోక్షం లేదు. అవి కాక చెప్పబడని కర్మ అంటూ లేదు. కర్మలని ఈ కేటగిరీల్లో వేశారు. అయితే నిత్య నైమిత్తిక కర్మ లేదా కామ్య కర్మ లేదా నిషిద్ధ కర్మ లేదా ప్రాయశ్చిత్త కర్మ అవుతుంది. వీటన్నిటికీ ఫలం వచ్చేసింది. మరి ఇంకా మోక్షం అని ఎలా చెప్తారు? ఈ వీటిలో లేనిది అంటే పారిశేష న్యాయం అవుతుంది. కానీ వీటిలో లేనిది అంటూ ఏ కర్మ లేదు కాబట్టి పారిశేష న్యాయం కుదరదు. ఉత్పత్తితః ఏవ, ఉత్పత్తి అంటే పుట్టడం అని చూసాం. కానీ ఇక్కడ శాస్త్రంలో వీటి గురించి చెప్పగానే వేదం ఇదిగో ఈ కర్మ చేయండి అని ఆ కర్మ గురించి చెప్తున్నప్పుడే ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని వస్తుంది. అగ్నిహోత్రం జుహోతి, అగ్నిహోత్రం కర్మ చేయండి అంటుంది. కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని ముందే చెప్పేస్తుంది. అందువల్ల విశిష్ట సాధ్య అభిసంబంధాత్, విశిష్ట సాధ్య అభిసంబంధాత్, విశిష్ట అంటే ప్రత్యేకించి, సాధ్యం అంటే ఫలం. సో ప్రత్యేకమైన ఫలం ఏమిటా? ప్రత్యేకమైన ఫలం మోక్షం. మోక్షం వస్తుంది అని చెప్పే ప్రత్యేకమైన అభిసంబంధాత్ కర్మ అంటూ ఏదీ లేదు. అది ఉంటే మోక్షానికి వాడవచ్చు. కానీ అలా లేదు కాబట్టి నా పారిశేష న్యాయ సిద్ధి. సో వీటిని తీసివేస్తూ ఏదైతే మిగిలిందో అది కర్మ ఫలం చెప్పని కర్మ, కాబట్టి దీన్ని వాడండి అని మీరు అనటానికి వీల్లేదు అని చెప్తూ దాన్నే 26వ శ్లోకంలో వివరిస్తారు. 26 చూద్దాం. దురితక్షపనార్థత్వాత్ న నిత్యం స్యాద్ విముక్తయే స్వర్గాది ఫల సంబంధాత్ కామ్యం కర్మ తథైవనా. ఎందువల్ల వారు చెప్పిన కారణం చెల్లదంటున్నారో ఇక్కడ నిరూపిస్తున్నారు. వారు చెప్పిన కారణం ఏమిటి? ఏ కర్మకైతే ఫలం చెప్పలేదో ఆ కర్మ ఫలాన్ని మోక్ష ఫలంగా తీసుకోండి అని పూర్వపక్షులు అన్నారు. దానికి సిద్ధాంతి ఖండన ఈ శ్లోకంలో చూస్తాం. ఏ కర్మకి ఏ ఫలం ఉందో ఇక్కడ ఈయన వివరిస్తున్నారు. ఈయన అంటే సురేశ్వరాచార్యుల వారు. నిత్యం దురిత క్షపనార్థత్వాత్, నిత్యం అంటే నిత్య కర్మ. నిత్య కర్మ వచ్చినప్పుడల్లా నిత్య నైమిత్తిక కర్మలను కలుపుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలకు ఫలం ఏమిటి? ఇది మనం అంత ముందు కూడా చూసాం. పూర్వపక్షుల ప్రకారం నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోతే ప్రత్యవాయ పాపం అంటుతుంది, చేస్తే పుణ్యం రాదు కానీ చేయకపోతే పాపం వస్తుంది, అందువల్ల ఆ కర్మలను చేయండి అని అంతకుముందు చెప్పారని చూసాం. అక్కడే మనం చూసాం వేదాంతం ప్రకారం నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే దురితక్షయం అవుతుంది, అంటే ప్రారబ్ధ కర్మ నాశనం అవుతుంది. అందువల్లనే మనం చేసే పూజలకి దురితక్షయం అనే పదం వస్తూ ఉంటుంది. మమోపాత సమస్త దురితక్షయ ద్వారా అని మొదలెడతాం. అంటే నేను చేసిన సమస్త పాపాలు నాశనం అవ్వాలి అని చెప్తాం. సో నిత్య దురిత క్షపనార్థత్వాత్, నిత్య నైమిత్తిక కర్మలకు ఫలం దురితక్షయం, అంటే ప్రారబ్ధ కర్మ క్షయం అవుతుంది. ప్రారబ్ధ కర్మలో ఉన్న పాపం నాశనం అవుతుంది. మీరు చేయకపోతే పాపం వస్తుందంటారు, అదన్నా తీసుకోండి. ఏ ఫలం చెప్పినా కూడా ఈ రెండు ఫలాలు మోక్షాన్ని చెప్పలేదు. మీరనే ప్రత్యవాయ పాపం తీసుకున్నా, మేమనే దురితక్షయం తీసుకున్నా మోక్షం అయితే లేదు కదా దీనికి. నిత్యం విముక్తయే స్యాద్, అందువల్ల నిత్య కర్మల వల్ల మోక్షం రాదు. పోనీ కామ్యకర్మలు చేస్తే వస్తుందా అంటే, కామ్యకర్మలు చేస్తే ఏ ఫలం వస్తుందో వారే చెప్పారు. స్వర్గలోకాలకి వెళ్తారు అన్నారు. అందువల్ల స్వర్గాది ఫల సంబంధ కామ్యకర్మలు అంటే కోరికతో చేసే కర్మలు. ఆ కోరిక ఏమిటి? స్వర్గాది లోకాలకు వెళ్ళాలి అని.
కామ్యకర్మకి ఫలం తథైవ. ఫలం చెప్పారు, నిత్యకర్మకి ఫలం చెప్పినట్టే కామ్యకర్మకి కూడా ఫలం చెప్పేశారు. ఇంకో 2 కర్మలు చూసాం మనం. అవి నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. పుణ్యకర్మలు చేస్తేనే మోక్షం రాదు అంటే, నిషిద్ధ కర్మలు చేయకూడని కర్మలు చేస్తే నరకానికి వెళ్ళే వాళ్ళకి ఇంకా మోక్షం ఎలా వస్తుంది? వస్తూనే లేదు. ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఏమిటి? పరిహారం కోసం చేసే కర్మలు, పాప పరిహారం కోసం చేసే కర్మలు. దానివల్ల మోక్షం రాదు. అందువల్ల ఈ 4 రకాల కర్మలు వచ్చేసాయి. ఫలం చెప్పని కర్మ అంటూ ఏమీ లేదు. అప్పుడు ఫలం చెప్పని కర్మ ఏదని చెప్తారు మీరు? అది సాధ్యం కాదు అని అంటారు. ఇక్కడ భాష్యకారులు దీని మీద ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తారు. అది తమాషాగా ఉంటుంది, అది చూద్దాం. నిజమే, అన్నింటికీ ఫలం వచ్చేసింది, కానీ కొన్ని కర్మలు ఉన్నాయట. ఫలం చెప్పని కర్మలు కొన్ని ఉన్నాయి. పూర్వమీమాంసలో దీని మీద చర్చ జరుగుతుంది. అలా చెప్పబడనిది ఒకటి విశ్వజిత్ యాగం ఉంది. దానికి వచ్చే ఫలం చెప్పబడలేదు. కఠోపనిషత్తులో వాజస్రవసుడు ఒక యాగం చేశాడు అని దాని పేరు చెప్పలేదు, కానీ ఆ యజ్ఞాన్ని వివరించిన దాన్ని బట్టి అది విశ్వజిత్ యాగం అని భాష్యకారులు చెప్తారు. అందులో యజ్ఞం చేసిన అతను అన్నీ తన దగ్గరున్నవన్నీ ఇచ్చేయాలి, సర్వము దానం చేయాలి. వాజస్రవుడు సర్వం దానం చేశాడు, అది విశ్వజిత్ యాగానికే చేస్తారు. సో అలా ఫలం చెప్పనప్పుడు ఏం చేయాలి అంటే, వారే దాన్ని చర్చించి జైమిని సూత్రాల్లో అలా చెప్పని దానికి స్వర్గమే ఫలంగా తీసుకోవాలి అని వచ్చేస్తుంది. 4:3:15లో జైమిని మహర్షి చెప్పిన సూత్రం ఇది. సహా స్వర్గస్యాతో సర్వాన్ ప్రత్యవిశిష్టత్వాత్. అంటే ఎక్కడైతే ఫలం చెప్పబడలేదో అది స్వర్గఫలంగా తీసుకోవాలి అంటారు ఆయన. ఎందుకు అంటే, సర్వాన్ ప్రతి విశిష్టత్వాత్, విశిష్టంగా చెప్పలేదు కాబట్టి ఆ ఫలం స్వర్గమే. అందరూ అదే కోరుతారు కాబట్టి అది స్వర్గం అని అక్కడ ఆయన చెప్పారు. ఇదంతా ఎవరు చెప్పారు? పూర్వపక్షులే చెప్పారు, సిద్ధాంతులు చెప్పలేదు. కాబట్టి ఫలం చెప్పని చోట స్వర్గఫలం అని తీసుకోవాలి అని మీరే చెప్పారు. ఇప్పుడు ఫలం చెప్పని చోట మోక్షంగా తీసుకోండి అని మీరు ఎలా చెప్తారు? మీ రూలుని మీరే ఖండించుకుంటున్నారు. మీరే గొయ్యి తవ్వి మీరే అందులో పడ్డారు అన్నట్టుగా ఉంది ఇది. ఫలం చెప్పని చోట స్వర్గఫలం అని జైమిని మహర్షి ఎస్టాబ్లిష్ చేశారు, పూర్వమీమాంసకులు ఆయన. అలాంటప్పుడు చెప్పని చోట మోక్షం అనేది చెల్లదు. కాబట్టి ఫలం లేని కర్మ అంటూ లేదు, కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అని తేల్చి చెప్పేశారు. 27 గద్యం. ప్రమాణ సంభవాచ్చ. ఇంతే గద్యం. దీని అర్థం ప్రమాణ అసంభవాత్. సో కర్మ వల్ల మోక్షం వస్తుంది అని మీకు చెప్పడానికి ప్రమాణం లేదు. ఎందువల్ల అంటే నిత్య నైమిత్తిక కర్మలకి ఫలం ఇచ్చేశారు, కామ్య కర్మలకి ఫలం ఇచ్చేశారు. కర్మ ఫలం చెప్పని చోట స్వర్గ ఫలం తీసుకోవాలి అని జైమిని మహర్షి నిరూపించేశారు. ఇంకా మీకు ప్రమాణం లేదు, కర్మ వల్ల మోక్షం వస్తుంది అని చెప్పడానికి ప్రమాణం లేదు. ఊహాజనిత కర్మలు చెప్పడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే జ్ఞానానికి ప్రమాణం కావాలి. లౌకిక విషయాలు అర్థం చేసుకోవడానికి లౌకిక ప్రమాణం కావాలి, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి శాస్త్ర ప్రమాణం కావాలి. మోక్షం ఆధ్యాత్మ విషయంలోకి వస్తుంది. మోక్షం అంటే పునర్జన్మ లేకుండా ఉండటం అని చూసాం, అది అపౌరుషేయం. దానికి శాస్త్రమే ప్రమాణం. మనం ఊహాజనిత కర్మలు చెప్తే అది కుదరదు. విషయాన్ని 27వ శ్లోకంలో చెప్తున్నారు. 27 శ్లోకం చూద్దాం. సాధ్య సాధన భావోయం వచనత్ పారలౌకికః నాశ్రౌషం మోక్షదం కర్మ శృతేర్వక్తుర్న
వక్త్రాత్ కథం చన పారలౌకిక అయం సాధ్య సాధన భావ. పారలౌకిక అయం సాధ్య సాధన భావ. భావ అంటే సంబంధం. దేనికి దేనికి మధ్య సంబంధం? సాధ్య సాధన భావ అంటే ఈ సాధన చేస్తే ఈ సాధ్యం కలుగుతుంది, ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది. పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రులు పుడతారు, జ్యోతిష్ఠోమ హోమం చేస్తే స్వర్గానికి వెళ్తారు. అలా ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క ఫలం చెప్పబడింది. అది దేనికి సంబంధించి? పారలౌకిక. 2 రకాల కర్మలు ఉన్నాయి, లౌకిక కర్మలు, పారలౌకిక కర్మలు. లౌకిక కర్మలు అంటే మనం వ్యవహార జగత్తులో చేసే కర్మలు. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది అని కనుక్కోవడానికి మనకి ఇచ్చిన ప్రమాణం రైల్వే గైడు. అలాగే స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే పారలౌకిక గమ్యం అవుతుంది అది, దానికి ఇచ్చిన ప్రమాణం శాస్త్ర ప్రమాణం. సో ఇది ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. మోక్షదం కర్మ న అశ్రౌషం. సో మోక్షాన్ని ఇచ్చే కర్మ, మోక్షదం అంటే మోక్షాన్ని ప్రసాదించే కర్మ, న అశ్రౌషం వినబడలేదు అంటే శృతిలో చెప్పబడలేదు అని అర్థం. మోక్షాన్ని ఇచ్చే కర్మ ఇది అని శృతిలో మనకి చెప్పబడలేదు. మనం ఎందుకు ఇన్వెంట్ చేయకూడదు అంటే ఇది అపౌరుషేయ విషయం కాబట్టి. శృతే వక్త్రాహ కథంచన, శృతిలో కొంచెం కూడా చెప్పబడలేదు కాబట్టి ఇది మనం ఇన్వెంట్ చేయకూడదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం, సాధ్య సాధన సంబంధం శృతిలో చెప్పబడుతుంది, కానీ మోక్షాన్ని ప్రసాదించే కర్మ ఇది అని శృతిలో ఎక్కడా కొంచెం కూడా చెప్పబడలేదు. కాబట్టి కర్మ వల్ల మోక్షం వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు అని సురేశ్వరాచార్యుల వారు నిరూపించారు. ఇప్పుడు 28 గద్యం చూద్దాం. అభ్యుపగతాభ్యుపగమాశ్చ స్వశ్రూ నిర్గచ్చోక్తివత్ భవతో నిష్ప్రయోజన ప్రలాపః. సో 24 నుంచి 27 వరకు సురేశ్వరాచార్యుల వారు పూర్వపక్షి వాదనను ఖండించారు. ఏ వాదనని ఖండించారు అంటే 9వ శ్లోకంలో పూర్వపక్షి ముక్తేహి క్రియాభిః సిద్ధత్వాత్, మోక్షం కర్మ వల్ల వస్తుంది అని చెప్పి జ్ఞానం తత్ర కరోతి కిం, అలాంటప్పుడు జ్ఞానం అక్కడ ఏం చేస్తుంది అని కూడా వారు వాదించారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు మోక్షం కర్మ వల్ల వస్తుంది అనే దాన్ని ఖండించారు. ఎలా ఖండించారు అంటే మనం చూసాము, ఏ కర్మ ఫలం కూడా మోక్షంగా చెప్పబడలేదు. ఫలం రాని కర్మ గురించి కూడా పూర్వమీమాంసకులే చర్చించి అది స్వర్గ ఫలంగా తీసుకోవాలన్నారు, కానీ మోక్ష ఫలంగా చెప్పలేదు. ఇప్పుడు 10వ శ్లోకంలో కర్మ మేనేజ్మెంట్ గురించి పూర్వపక్షులు చెప్పింది మనం చూసాము. దానికి ఇక్కడ జవాబు చెప్తున్నారు. వారేమన్నారు? నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, కామ్య నిషిద్ధ కర్మలు మానేయాలి అని చెప్పారు. అది మీరు ప్రత్యేకించి చెప్పేదే ఉంది, వేదాంతం అది ముందే చెప్తుంది. వేదాంతం కూడా పునర్జన్మ రాకూడదు అంటే ఈ కామ్య నిషిద్ధ కర్మలని మానండి అని చెప్తుంది. మేము చెప్పింది మీరు ప్రత్యేకించి మాకు కొత్తగా చెప్తే అది ఎలా ఉంది అంటే స్వశ్రు నిర్గచ్చ ఉక్తివతు. స్వశ్రు అంటే అత్తగారు, నిర్గచ్చ వెళ్ళు అని ఉక్తివతు చెప్పినట్టుగా ఉంది. చూడండి తమాషా, ఇప్పుడు మన వాడుకలో ఉన్న సామెత ఎప్పుడో సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. ఒక ఇంట్లో అత్తగారు గుడికి వెళ్ళి వెనక్కి వస్తోంది. వాళ్ళ ఇంటి నుంచి బిచ్చగాడు వెనక్కి వెళ్తున్నాడు. ఏంటి మా ఇంటికి వెళ్ళావా అంటే వెళ్ళాను అంటాడు. మా కోడలు బిచ్చం వేసిందా అంటే వెయ్యలేదు పొమ్మంది అన్నాడు.
అయితే రా మా ఇంటికి నేను తీసుకెళ్తాను అంటుంది. ఇతను మురిసిపోతూ వెళ్తాడు. పోనీ ఆ కోడలు ఇవ్వకపోయినా అత్తగారు బిచ్చాయిస్తుందిలే అని వెళ్తాడు. గుమ్మం దాకా తీసుకెళ్ళాక గుమ్మం మీద నిల్చుని బిచ్చం వెయ్యను వెళ్ళు అని తిడుతుంది అతను. ఇదేమిటి, ఆవిడ ఆల్రెడీ ఆ విషయం చెప్పింది కదా, మీరు ప్రత్యేకించి వెనక్కి పిలిచి మరి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా పెత్తనం నాదే, నిన్న మొన్న వచ్చిన కోడలికి లేదు అని ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అదేవిధంగా మేము ఆల్రెడీ చెప్పేశాం, ఈ కామ్య కర్మలు చేయవద్దు, నిషిద్ధ కర్మలు చేయకండి, నిత్య నైమిత్తిక కర్మలు చేయండి అని చెప్పాం. మీరు ప్రత్యేకించి ఈ విషయాలు మళ్ళీ చెప్పడం ఎందుకు? ఆ చెప్పడం ఎలా ఉంది అంటే, కోడలు చెప్పిందా అని మళ్ళీ అత్తగారు చెప్పినట్టు. కోడలు ఇవ్వను అంటే మళ్ళీ అత్తగారు నేను కూడా ఇవ్వను అని చెప్పినట్టు ఉంది. అందువల్ల అది నిష్ప్రయోజనం. తతవతు అదేవిధంగా భవతః ప్రలాపః నిష్ప్రయోజనం. తతవతు ఆ విధంగా భవతః మీరు చెప్పిన ప్రలాపం, దాని ప్రలాపం అంటున్నారు, మీరు చెప్పిన మాటలు నిష్ప్రయోజనం, అర్థం లేనిది అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఎందుకో ఈ శ్లోకంలో చెప్తారు, అది చదువుదాం. నిషిద్ధ కామ్యయోత్వః త్వయాపీష్టో యథా మయా నిత్యస్యా ఫలవత్వాచ్చ న మోక్ష కర్మ సాధనః. ఈ శ్లోకంలో కామ్య నిషిద్ధ కర్మలు మోక్షం ఇవ్వలేవు అని ముగిస్తున్నారు. మీరు కూడా చెప్పారు ఏమని, నిషిద్ధ కామ్యయోహో త్యాగ, నిషిద్ధ కర్మలు కామ్య కర్మలు త్యాగం చేయండి అని మీరు కూడా చెప్పారు. త్వయా అపి ఇష్టః, మేము కూడా దాన్ని ఒప్పుకుంటున్నాం. నిజమే, వాటి వల్ల లాభం లేదు, అవి మానండి అని మేము చెప్పాం. యథామయ, మీరు చెప్పినట్టే మా చేత కూడా చెప్పబడింది. దీని అర్థం నిషిద్ధ కర్మ వల్ల మోక్షం రాదు, కామ్యకర్మ వల్ల మోక్షం రాదు. ఇంకా మిగిలింది ఏమిటి? నిత్య నైమిత్తిక కర్మ. నిత్య నైమిత్తిక కర్మ మానద్దు అని చెప్పారు. ఎందువల్ల అంటే ప్రత్యవాయ పాపం పోతుంది అని అన్నారు. అంటే దానివల్ల మోక్షం రాదు అని మీరే చెప్పినట్టే కదా. నిత్యస్య అఫలవత్వాచ్చ, నిత్యకర్మ ఆశించిన ఫలం ఇవ్వదు కాబట్టి. ఏమిటా ఆశించిన ఫలం? మోక్షం. మోక్షం ఇవ్వదు కాబట్టి మోక్షం ఇవ్వదు అని ఎలా చెప్తారు? దానికి వేరే ఫలం చెప్పారు కదా. వారి ప్రకారం నిత్య నైమిత్తిక కర్మ చేయబోతే ప్రత్యవాయ పాపం అంటుంది. మన ప్రకారం నిత్య నైమిత్తిక కర్మ చేస్తే దురితక్షయం అవుతుంది. ఎలా చూసినా మోక్షం అయితే కాదు. అందువల్ల నిత్య కర్మకు వచ్చే ఫలం కూడా మోక్షం కాదు. కాబట్టి ఏ ఒక్క కర్మ కూడా ఇదిగో దీనివల్ల మోక్షం వస్తుంది అని చెప్పడానికి మీ దగ్గర ఏదీ లేదు. మోక్ష కర్మ సాధన న భవతి. అందువల్ల కర్మ చేస్తే ఈ సాధన వల్ల మోక్షం అనే సాధ్యం వస్తుంది అని మీరు చెప్పడానికి ఆస్కారం లేదు. దీనితో ఈ వాదనలు ముగించారు. అవి ఎలా ముగించారో వచ్చే క్లాస్లో చూద్దాం. దీని తర్వాత ఇంకో కొత్త వాదనల పరంపరలోకి వెళ్తారు. అది కూడా వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.